ఎక్కడున్నా తల్లి? డాడీ ఏంటి తల్లి ఇంత ఆనందంగా ఉన్నా? నాకు క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ. నిజంగా నా బంగారం. ఏంటండి ఆ స్వీట్ తీసుకురా. ఇక్కడ అబ్బబ్బబ్బా ఏంటండి ఇంత తప్పు? మన అమ్మాయికి క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే దానికి ప్రైజ్ వచ్చింది క్విజ్ లోనేనండి. ఏదో ఒలింపిక్స్ లో వచ్చినట్టు అంత హార్డ్ చేస్తారేంటి? ఏంటే ఒలింపిక్స్ తప్ప కూతురు లైఫ్ లో ఇప్పటికి ఒకటే గోల్ డాక్టర్. నేను చదవలేకపోయినా డాక్టర్ నా కూతురు చదివి డాక్టర్ సోమ్య ఎంబీబీఎస్ అయ్యి నా పేరు నిలబెడుతుంది. ఏరా చిట్టల్లి? ఎస్ డాడీ. ఇంకా ఆపండి. తండ్రి కూతురు కలిస్తే మాటలు కోటలు దాటాయి. ఇది స్వీట్స్ తినండి. ఒసే పిచ్చి మొద్దు, ఈ స్వీట్స్ ముందు తినడానికి కాదే అందరికి పంచడానికి. ఇంత చిన్నదానికి అలా స్వీట్స్ పంచితే చూసేవాళ్ళు ఎవరు? చిన్నదంటే చిన్నది స్కూల్లో అంతమంది ఉండగానే నా కూతురికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయం. నాకు నా కూతురు విషయంలో ఏది చిన్నది కాదు, అన్ని గొప్పవే. అసలు మెల్లిగా అబ్బబ్బబ్బా రోజు వచ్చి తల్లి కూతుర్ల అవసరం ఎక్కువైపోతుంది. ఏమే మన అమ్మాయి 10th క్లాస్ లో పాస్ అయింది. స్కూల్ ఫస్టే. అవునా నా బంగారు తల్లి. ఏంటి వీడితో సరిపెడతావా? ఎల్లి డిస్టది నా తల్లి తుప్పు చేయకూడదు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఉన్న వాళ్ళందరి దిష్టి పోరు. ఇవే అర్జెంట్గా మన చుట్టాలందరూ ఫోన్ చేసి భోజనాలకి రమ్మను. ఇప్పుడు భోజనాలు ఎందుకండి? అరే మా స్వామి అంత మంచి మార్కులతో పాస్ అయితే భోజనాలు పెట్టకూడదా? శ్రీను రే శ్రీను. రాము రారా కూర్చో. ఏరా అమ్మాయి పాస్ అయిందా? పాస్ అవునంట ఫుల్ స్కూల్ ఫస్ట్. అవునా సూపర్ తల్లి. కంగ్రాచులేషన్. థాంక్స్ అంకుల్. నాకు ఏం చదవాలి అనుకుంటున్నా? ఇంకేం చదువురా డాక్టరే. నీకు తెలుసు కదరా. అదేంట్రా అసలు అమ్మాయికి ఏం చదువుందో ఏంటో కనుక్కోవా? రే అది చిన్న పిల్లరా, దానికి ఏం చదవాలో ఏం చదవద్దో కూడా తెలియదు. అయినా దానికి చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలనే కోరిక. చిన్నతనంటే ఇప్పటికీ చాలా తేడా ఉంటుందా? ఎందుకైనా మంచిది అడిగా పడదు కదా. రే నా కూతుర్ని ఏం చేయాలో ఏం చదివించాలో నా ఇష్టం. అజ్జా నీ సలహాలేంటా? ఏదో ఫ్రెండ్ కదా అని చూస్తుంటే ఎక్కువ మాట్లాడేస్తున్నావు. అర్థం చేసుకుంటే నీకే మంచిది. ఇలా మనకి ఇష్టమైంది వాళ్ళకి ఇష్టమైన తెలియకుండా చదివిస్తే ఎటు కాకుండా పోతారా? రే నువ్వు ఇంటికి రా. ఎలా చెప్పండి అర్థం చేసుకున్నావురా? పెద్ద చెప్పొచ్చాడు. ప్రతివాడు ఎదుటోళ్ళ పిల్లల చదువుల గురించి సలహా ఇచ్చేవాడే. సౌమ్య సౌమ్య చెప్పు డాడీ. ఏంటంటే ఇంత కోపంగా ఉన్నారు? సౌమ్య నీకేం చదవాలనుంది? అది నాకు ఇంటర్ చేసి ఇంటర్ చేసి నెక్స్ట్ 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 చెప్పు. అది డాడీ ఎంబీబీఎస్ చదవాలనుంది. అది మనం అడిగినప్పుడు చెప్పవే. ఏమే ఆ పరమేశ్వరం వాళ్ళ అమ్మాయి ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్ లో మెడికల్ సీట్ కూడా వచ్చిందంట. ఆ అమ్మాయి ఇంటర్ ఏ కాలేజ్ లో చదివిందో కనుక్కో. మన సౌమ్యం కూడా అక్కడే వేద్దాం. ఆల్రెడీ కనుక్కున్నానండి, విజయవాడలో అనన్య కాలేజ్ అంట. అయితే ఇంకే మన సౌమ్యం కూడా అక్కడే జాయిన్ చేద్దాం. డాడీ ప్లీజ్ డాడీ నేను విజయవాడ వరకు వెళ్ళండి డాడీ. ఇక్కడ ఎక్కడ నేను జాయిన్ అవుతా డాడీ. ప్లీజ్ డాడీ నేను అక్కడి వరకు వెళ్ళండి డాడీ. ప్లీజ్ డాడీ విజయవాడ వరకు వెళ్ళండి డాడీ. ఇక్కడ కాలేజ్ లో ఎలా చెప్తారో ఏంటో అక్కడ బాగా చెప్తారంట తల్లి. నాన్న ప్లీజ్ నాన్న చేయి నాన్న నేను విజయవాడ వరకు వెళ్ళండి. చెప్పండి అర్థమైందా? దీన్ని తీసుకెళ్ళు. నేను ఆ పరమేశ్వరంతో మాట్లాడి వస్తాను. మనం రేపు పొద్దున విజయవాడ వెళ్తున్నాం అంతే.
మార్క్స్ వచ్చాయి? అది 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 గుణకు కట్టేవాళ్ళు. అది 250 డాడీ. ఇది 250 ఏంటి? 250 అంటుందండి. ఇది ఏంటి? నిజమే చెప్తుందా? ఇది నిజమేనండి. బయాలజీలో ఒక్క మార్క్ తేడాతో పాస్ అయ్యాడు. ఈ మార్క్స్ ఏంటి? జస్ట్ పాస్ అవ్వాలండి. డాడీ నాకు బైపీసీ నచ్చలేదు డాడీ. కనీసం డాక్టర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏంటి? డాక్టర్ ఆర్టిస్ట్ డాడీ. ఏంటి? ఆర్టిస్టా? విన్నావా లక్ష్మి? అదేమంటుందో డాక్టర్ చదవడం ఇష్టం లేదంట. హుసేన్, పుట్టినప్పుడు నాకు కూతురు పుట్టిందని అనుకోలేదే. నేను కన్న కలిగి నిజం చేసి నా మార్పు డాక్టర్ పుట్టిందని అనుకున్నా. రోడ్ల మీద పెయింట్ వేస్తావా లేక గోడల మీద బొమ్మలు గీస్తావా? నువ్వు చెప్తున్నా విను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు చచ్చినా బతికినా డాక్టర్ అవ్వాల్సింది. లేదంటే నా చదువుకే నువ్వు చేస్తావు. అది మన పాపండి. తప్పేనా? నన్నేం చేయమంటావే? అందరికి గొప్పగా నా కూతురి డాక్టర్ చేస్తానని చెప్తున్నా. కానీ ఇప్పుడు అందరూ పోరాటైందే. పర్వతైంది. నన్నేం చేయమంటావే? డాడీ ప్లీజ్ డాడీ, నువ్వు ఉండాలి డాడీ. నాతో మాట్లాడాడి ప్లీజ్ డాడీ. మాకు చేయాలంటే అసహ్యం వేస్తుంది. డాడీ డాడీ అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నతో మాట్లాడమని చెప్పమ్మా. నేను నాన్న చెప్పినట్టు ఎంట్రన్స్ విచారిస్తానమ్మా. ప్లీజ్ అమ్మా, నాన్నతో మాట్లాడమని చెప్తా. మీ నాన్న కోరుకున్నట్టు నువ్వు ఇంటర్ కంప్లీట్ చేసి మెడికల్ సీట్ సాధించాడు. నేనే చెప్తా. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? మీ ఊరికి వెళ్ళట్లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఎంట్రన్స్ లో సీట్ రాలేదు గీత. దీనికి ఎవరైనా ఏడుస్తారా? నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాసి సీట్ కొట్టేదిలే కానీ. మీ ఇంట్లో తీసుకున్నంత ఈజీగా మా ఇంట్లో వాళ్ళు తీసుకోరే. పైగా మా నాన్న నాతో మాట్లాడటం లేదు. ఈ విషయం మా అమ్మ నాన్న తెలిస్తే నన్ను చంపేసి ఆయన చనిపోతారు. అలా ఏం జరగలేదే. థింక్ పాజిటివ్. లేదు, నాకు చాలా భయంగా ఉంది. గీత, మీ పేరెంట్స్ వచ్చారమ్మా. ఆ మేడం వస్తున్నా. నన్ను తీసుకెళ్ళడానికి మా పేరెంట్స్ వచ్చారు. నువ్వు వెళ్ళొస్తా. ఇప్పుడు చెప్తున్నా విను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు చచ్చినా బతికినా డాక్టర్ అవ్వాల్సింది. ఎందుకంటే నా చదువుకే నువ్వు చేస్తావు. మీ నాన్న కోరుకున్నట్టు నువ్వు ఇంటర్ కంప్లీట్ చేసి మెడికల్ సీట్
పెంచే తల్లిదండ్రులు వారి జీవితాలను నిర్ణయించే చదువుల విషయంలో మాత్రం వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా ఒత్తిడిలో నెట్టేస్తున్నారు. ఆ ఒత్తిడి భరించలేక ఎవరితో చెప్పుకోలేక పిల్లలు సవాలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు కళ్ళు తెరవండి, పిల్లల్ని కాపాడుకోండి.